తమిళనాడులో బీజేపీ రాంగ్ స్టెప్ వేసి అన్నామలైని దించడం వల్ల నాశనం అయిపోయింది. ఇప్పుడు ఈ రచ్చ చేస్తుంది అన్నటువంటి వాళ్ళకి ఉత్తిష్ట భారతకు సంబంధించిన ఒక కథనం చూద్దాం. తమిళనాడులో అన్నామలై, తమిళనాడు మీద బీజేపీ వ్యూహం. బీజేపీ అగ్రనాయకత్వం అన్నామలైని పక్కన పెట్టిందని, ఒకవేళ ఆయనే తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించుంటే పార్టీకి మరిన్ని సీట్లు వచ్చి ఉండేవని భావోద్వేగాలతో ఆలోచించే కొందరు మనవాళ్లే బాధపడుతున్నారు. కానీ వాస్తవాలను ఒకసారి మీరే ఒక రైట్ వింగ్ స్ట్రాటజిస్ట్గా ఆలోచించండి. 2024 లోక్సభ ఎన్నికల్లో అన్నామలై స్వయంగా పోటీ చేసిన కోయంబత్తూరు నియోజకవర్గంలోనే విజయం సాధించలేకపోయారు. ఆయనకి చరిష్మా ఉండొచ్చు, ఆయన ఉద్దేశాలు మంచివి కావచ్చు, కానీ రాజకీయాల్లో ఆచరణాత్మకత కూడా చాలా ముఖ్యం. ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడు బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ముఖ్యమని చెప్పొచ్చు. అయినప్పటికీ అన్నామలై మాట విని మోడీ షాద్వయం ఏఐఏడీఎంకే తెగతెంపులు చేసుకుని స్వతంత్రంగా పోటీ చేసేందుకు ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు. కానీ సీట్ల పరంగా ద్రవిడ రాజకీయాల్లో అన్నామలై ఎలాంటి ప్రభావం చూపెట్టలేకపోయారు. అన్నామలై వైఖరి వల్ల ఏఐఏడీఎంకే తీవ్రంగా అసంతృప్తికి లోనైంది. అధికార పార్టీకి తమకు మధ్య దూరం పెరగడానికి అన్నామలై కారణమని వాళ్ళు భావించారు. తమిళనాడు రాజకీయాల్లో పాగా వేయాలనుకున్న, ప్రభావం చూపించాలన్న బీజేపీకి ఏఐఏడీఎంకేతో పొత్తు తప్పనిసరి. దీర్ఘకాలికంగా స్వతంత్రంగా ఎదగాలని లక్ష్యం ఉన్నప్పటికీ ప్రస్తుత రాజకీయ వాస్తవికతను విస్మరించలేవు. పరిస్థితిని గమనించిన మోడీ షా మళ్ళీ పాత నమ్మకమైన వ్యూహానికి మొగ్గు చూపారు. తమిళనాడులో అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకోవడమే సరైన మార్గమని వాళ్ళు భావించి బాధ్యతలను తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఎన్నికల ఓటమితో ఇప్పటికే నిరాశలో ఉన్న అన్నామలై ఈ నిర్ణయంతో మరింత కలచ్చింది. స్వచ్ఛందంగా వెనక్కి తగ్గారు. పార్టీ అగ్రనాయకత్వం ఆయన ఎక్కడా పక్కన పెట్టలేదు. అయితే తమిళనాడులో బీజేపీ పేరు ప్రతి ఇంటికి చేరేలా చేయడంలో, పార్టీ ఓటు బ్యాంకును 3 రెట్లు పెంచడంలో ఆయన కృషి అభినందనీయం. ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి రాజీనామా చేయకుండా ఉండాల్సింది. రాజకీయాలైనా గూఢచార వ్యవస్థలైనా సుదీర్ఘకాలం మనుగడ సాగించాలంటే నజర్, దృష్టి, సబర్, ఓర్పు చాలా కీలకం. పార్లమెంట్లో 2 సీట్ల స్థాయి నుండి నేడు ఈ స్థాయికి ఎదిగిన బీజేపీ ఈ విషయం బాగా తెలుసు. ఐపీఎస్ అయిన అన్నామలైకి కూడా తెలుసు. రాజకీయాల్లో కేవలం భావోద్వేగాలు, సిద్ధాంతాలు మాత్రమే సరిపోవు. ఆచరణాత్మక మరియు సీట్లు గెలవడం కూడా అంతే ముఖ్యం. ఈసారి జరిగే ఎన్నికల్లో జోసెఫ్ విజయ్ ప్రభావం చాలా తగ్గుతుంది. అన్నాడీఎంకే చీలుతుంది. ఉదయనిధి స్టాలిన్ పార్టీని స్వయంగా నడిపే శక్తి లేనివాడు. ద్రవిడ రాజకీయాలు తన ఐడియాలజీని వదులుకుంటాయి, సిద్ధాంతాలు అరకెక్కుతాయి, కేవలం వ్యక్తి ఆధారిత రాజకీయాలు నడుస్తాయి. తమిళనాడు ప్రజలు జాతీయవాదం వైపు మొగ్గు చూపుతారు. 2031 ఎన్నికల్లో అన్నామలై కీలక పాత్ర పోషిస్తారు. ఆయన కనీసం 15 ఏళ్ళు తమిళనాడు పాలిస్తారు. బీజేపీ రాజకీయం మొక్కలో పుట్టి పొబ్బలో పోయేది కాదు. జెండా పార్టీ దాన్ని తీయాలంటే మరో జాతీయవాద పార్టీకే సాధ్యం. కనుచూపు మేరలో మరో జాతీయవాది పార్టీ కనబడడం లేదు. బీజేపీని దాని వ్యూహకర్తని అర్థం చేసుకోవాలంటే మీరు చాణుక్యుడిని లేదా రాక్షస మంత్రినైనా చదవాలి. స్వస్తి.